ఇవాళ రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సెల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాను. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులను గొంతు పెట్టి బిసుకుతా ఉన్నావు నువ్వు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, జెన్జీని తక్కువ అంచనా ఏకు. నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదిలితే నువ్వు సెక్రటరియట్లో అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి, రీల్ పోస్ట్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. రీల్ పోస్ట్ చేసి ఊరుకునే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వేదో ఈ జెన్జీ ఇవాళ రీల్ చూస్తారు మర్చిపోతారు, రీల్ పెడతారు మర్చిపోతారు అనుకుంటున్నావేమో. ఢిల్లీలో జెన్జీ ఏం చేసిందో చూసినావు కదా. నేను నీకు చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా.